అందరికీ నమస్కారం. సరదాగా ఈ వీడియోలో కూరగాయలకే మనోభావాలు ఉంటే ఎలా ఉంటాయో చూద్దాము. గోంగూరకి అహం ఎక్కువ ఎందుకంటే తాను గుంటూరు వాసినని, తోటకూరకి వయ్యారం ఎక్కువ ఎందుకంటే నవనవలాడతానని, పొట్లకాయకి పొగరు ఎక్కువ ఎందుకంటే 5 అడుగులు ఎత్తు అని, చిక్కుడికి చికాకు ఎక్కువ ఎందుకంటే తనను గోరుతో గోకుతారని, కందకి వెటకారం ఎక్కువ ఎందుకంటే తనకి లేని దురద కత్తిపేటకి వచ్చిందని, చేమకు చిమచిమలు ఎక్కువ ఎందుకంటే కూర పులుసు ఫ్రైగా ఉపయోగపడతానని, పెండలానికి పెంకితనం ఎక్కువ కత్తిపీటతో తరుగుతారని, మునగకాయకి మురిపం ఎక్కువ మగవారికి దివ్య ఔషధం అని, వంకాయకి గర్వం ఎక్కువ కూరగాయలన్నింటికి తానే రారాజునని, అరటికాయకి అభిమానం ఎక్కువ శాఖాకూర అయిన తనను మాంసంతో పోల్చి లంక మాంసం అంటారని, బెండకాయకి ఆనందం ఎక్కువ తనను మగువల చేతివేళ్లతో పోలుస్తారని, దొండకాయకి ఆందోళన ఎక్కువ కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటుందోనని, కాకరకాయకి శాంతం ఎక్కువ ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యాన్నిస్తుందిగా, బంగాళదుంపకి సహనం ఎక్కువ కూరలకైనా చిరుతిండ్లకైనా పూరీకైనా పానీపూరికైనా అన్నింటికి తానే దిక్కుమరి, గుమ్మడికాయకి గాంభీర్యం ఎక్కువ కూరగాయలన్నింటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా, ఆనపకాయకి ఆనందం ఎక్కువ ఎలాగైనా అన్ని రకాలుగా తనని తింటారని, ఉల్లిపాయకి టెక్కు ఎక్కువ తాను లేనిదే ఆ కూరగాయలకు రుచి ఎక్కడదని, మిర్చికి కోపం ఎక్కువ ముందు నోటిని తర్వాత కడుపుని మండించేస్తుంది, కరివేపాకుకి మిడిసిపాటు తాను కొంచెమైనా కూర సువాసనకు తానే దిక్కు అని, బీరకాయకి దిగులు ఎక్కువ తనను ఎడాపెడా వాడేస్తారని, పీచును కూడా వదలరని, క్యారెట్ కి బీట్రూట్ కి హంగామా ఎక్కువ తమంతటి రంగు ఎవరికీ లేదని, ఆఖరిగా పనసపొట్టుకి పరువం ఎక్కువ గ్లామర్ హీరోయిన్లు టైపు ఎలాంటి వాళ్ళనైనా సంతృప్తి పరుస్తానని.